హాయ్ అండి. నేను మీ అమ్ము వంటల్ని. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పబోయే రెసిపీ ఫిష్ ఫ్రై విత్ కర్రీ. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు ఉప్పు, పసుపు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కలపండి. ఈ కలిపిన మిశ్రమంలో మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్క పీసెస్కి ఈ మిశ్రమాన్ని పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ లోపల పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో నూనె పోసి నూనె వేడెక్కాక కొన్ని పీసెస్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టి బాగా సిమ్లో వేపండి. సిమ్లో వేపితే మనకి పీస్ బాగుంటుంది, తర్వాత కూరలో తినడానికి కూడా బాగుంటుంది. ఈ అన్ని పీసెస్ మనం ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టండి. తర్వాత అదే బాండీలో కొద్దిగా నూనెని తీసేసి ఆ బాండీలో ఉల్లిపాయ ముక్కలు, అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అది వేగాక 3 టమాటాలు తీసుకున్నాను నేను. 3 టమాటాలు తీసుకొని మనం ఒకసారి తిప్పుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించండి. మర్చిపోయానండి, దీంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసేసి మగ్గిన తర్వాత దీనిలో మనం ఒకసారి తిప్పిన తర్వాత దీంట్లో మనం ముందుగా చింతపండు మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఆ వాటర్ని పోయాలి. ఆ వాటర్ని పోసాక తగినంత ఉప్పును వేసుకోవాలి అండి. ఈ తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గెంటితో తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టాక చూడండి, నూనె అట్ట పైకి వస్తుంది. నూనె అట్ట పైకి వచ్చేదాకా మనం సిమ్లో మగ్గించుకోవాలి. ఈ మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ దీంట్లో వేసేసి అదే మంటని ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టాలి. గెంటితో తిప్పమాకండి, జస్ట్ అదే మీకు కుదిరితే 1 స్పూన్ తీసుకొని మామూలుగా తిప్పేసేయండి. తర్వాత చివరిలో మేతిసూరి ఆకు వేసేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. మీలో ఎవరికైనా నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.